పశ్చిమాసియాలో యుద్ధం మరింత ముదురుతోంది. అమెరికాకు చెందిన 2 యుద్ధ విమానాలను ఇరాన్ సైన్యం కూల్చివేసింది. ఒక యుద్ధ విమానంలో ఉన్న 2 సిబ్బందిలో ఒకరిని కాపాడగా మరో వ్యక్తి కోసం గాలింపు కొనసాగుతోంది. రెండో విమానంలో ఉన్న ఏకైక పైలట్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఇరాన్తో అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న భీకర యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత 5 వారాల్లో తొలిసారిగా అమెరికాకు చెందిన 2 యుద్ధ విమానాలు ఇరాన్ భూభాగంలో కూలిపోయాయి. ఇరాన్పై పట్టు సాధించామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన 2 రోజులకే అమెరికాకు చెందిన F-15E స్ట్రైక్ ఈగిల్ యుద్ధ విమానాన్ని ఇరాన్ సైన్యం కూల్చేసింది. ఈ విమానంలో 2 సిబ్బంది ఉండగా ఒకరిని అమెరికా దళాలు రక్షించాయి. రెండో వ్యక్తి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. ఆ వ్యక్తి కోసం గాలింపు కొనసాగుతోంది. అదే సమయంలో మధ్యప్రాచ్యంలో మరో అమెరికా యుద్ధ విమానం కూడా కూలిపోయింది. ఇరాన్ సైన్యానికి చెందిన ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ ఫోర్స్ జరిపిన కాల్పుల్లో అమెరికాకు చెందిన A-10 యుద్ధ విమానం కూలిందని, అది దక్షిణ ఇరాన్లోని పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో పడిపోయిందని ఇరాన్ ప్రభుత్వ టీవీ ప్రకటించింది. హర్ముజ్ జలసంధి సమీపంలో ఈ ఘటన జరిగినట్లు పేర్కొంది. F-15 విమాన పైలట్లను రక్షించే చర్యల్లో పాల్గొన్న 2 అమెరికా విమానాలపై ఇరాన్ దాడులు చేసినట్లు 2 అమెరికా అధికారులు ధృవీకరించారు. సహాయక చర్యల్లో పాల్గొన్న ఒక A-10 యుద్ధ విమానం ఇరాన్ దాడులకు గురికాగా అందులో ఉన్న పైలట్ సముద్రంలోకి దూకారు. అతన్ని సురక్షితంగా రక్షించినట్లు సమాచారం. గాలింపు చర్యల్లో పాల్గొన్న 2 హెలికాప్టర్లలో ఒకటి F-15E విమానానికి చెందిన ఒక పైలట్ను రక్షించింది. అయితే తిరిగొస్తున్న క్రమంలో ఈ హెలికాప్టర్పై తుపాకులతో కాల్పులు జరగడంతో అందులోని సిబ్బందికి గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆ హెలికాప్టర్ సురక్షితంగా ల్యాండ్ అయిందని, గాయపడిన వారికి చికిత్స అందుతోందని CBS వార్తా సంస్థ తెలిపింది. మరోవైపు ఇరాన్ గల్ఫ్ దేశాల ఇంధన మౌలిక సదుపాయాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. కువైట్లోని మినా అల్ అహ్మదీ చమురు శుద్ధి కర్మాగారంపై ఇరాన్ దాడి చేయగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. గల్ఫ్ దేశాలకు తాగునీటిని అందించే డీశాలినేషన్ ప్లాంట్లపై కూడా ఇరాన్ దాడులు జరిగాయి. అటు ఇజ్రాయెల్ ఇరాన్ రాజధాని టెహరాన్లోని లక్ష్యాలపై దాడులు కొనసాగిస్తోంది. టెహరాన్లో పెద్ద ఎత్తున పేలుళ్ల శబ్దాలు వినిపించాయని మీడియా ప్రతినిధులు తెలిపారు. యుద్ధ విమానాలు చక్కర్లు కొట్టిన శబ్దాలు కూడా వచ్చాయని చెప్పారు.